రోజైతే నా హస్బెండ్‌కి ఇష్టమైన ఆహ్, రాజుగారి కోడి పులావ్ అయితే వేస్తున్నాను. నాకు ఇంట్లో ఏదైనా నేను చేసింది ఇష్టపడితే గనక నాకు చాలా ఇష్టంగా, ప్రేమతో చేస్తాను. ఆ వంట ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది. ఇదొచ్చేసి నాటుకోడి చికెన్ అనమాట. శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత ఇందులో పసుపు, అలాగే నిమ్మరసం వేసేసి ఒకసారి అలా కలిపేసి ఒక అరగంట ఉంచేస్తే ఎలాంటి స్మెల్, నీసు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ వండే ముందు కడగాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, అలాగే కొంచెం పెరుగు, ఉప్పు వేసేసుకొని మొత్తం కలిపేసి ఒకసారి ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చిట్టుముచ్చాల రైస్ అయితే తీసుకున్నాను. ఇది 1 కేజీ చిట్టుముచ్చాల రైస్ అనమాట. ఇందులోకి అల్లం, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ వండేస్తున్నాననమాట. ఈ చికెన్ కర్రీలో ఈ పేస్ట్ వేసేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని, పుదీనా, తగినంత వాటర్ వేసుకొని కొంచెం కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే మనకు కూర ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ బిర్యానీలోకి, అదే పులావ్‌లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని మసాలా దినుసులు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, 4, 5 పచ్చిమిరపకాయలు, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి, బ్లాక్ ఇలాచి ఉంటుంది కదా, లవంగ మొగ్గలు వేసుకొని యాలకులు కూడా వేసేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ వచ్చి 2 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న ఈ చిట్టుముచ్చాల రైస్ వేసేసుకొని చిట్టుముచ్చాల రైస్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయినప్పుడు మనకి సౌండ్ వస్తుంది చిట్టుపట్టమని, అలా అన్నప్పుడు మనకు ఫ్రై అయిపోయినట్టు. తర్వాత ఉడికిపోయిన ఈ చికెన్ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున తీసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో చూసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత దీనిపైన ఏదైనా ఎత్తుగా పెట్టుకుంటే కొంచెం గాలి అటు ఇటు వెళ్లకుండా మనకి బాగా ఉడికిపోతుంది అనమాట. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది ఉడకడానికి. నాకైతే చిట్టుముచ్చాల రైస్తో రాజుగారి కోడి పులావ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కుదిరిందండి. ఇందులోకి ఒక సీక్రెట్ కర్రీ చేశాను. ఇది గ్రేవీ కర్రీ అనమాట. ఈ పులావ్లోకి ఇది తమిళనాడు స్టైల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా మేమైతే రెడీ చేసుకున్నాం, తినేస్తున్నాము. కొంచెం ఆంటీ వాళ్ళకి కూడా వేసి పైకి అయితే పంపించాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.